ఈ నెల 13వ తేదీన బైక్పై లిఫ్ట్ ఇస్తామని నమ్మించి 5,000 రూపాయల నగదు గుంజుకొని పారిపోయిన కేసులో నిందితుడిని వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించారు. దొంగతనానికి పాల్పడింది శ్రీకాకుళం జిల్లా అల్లిపురం గ్రామానికి చెందిన బసవ కనకరాజుగా గుర్తించారు. విజయనగరం వన్ టౌన్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఐ శ్రీనివాస్ కేసు వివరాలను వెల్లడించారు. పద్మావతి నగర్ సమీపంలో నిందితుడిని అరెస్టు చేసి 38,500 రూపాయల నగదు బైక్ స్వాధీనం చేసుకున్నామని కోర్టు ఆదేశాలతో నిందితుడు కనకరాజును రిమాండ్కు తరలించామన్నారు. అపరిచిత వ్యక్తుల పట్ల ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ సూచించారు. మండలం నుంచి నక్కన్ లక్ష్మణరావు అనే ఆసామి అతని తాలూకా ఎల్ఐసి పాలసీ రెన్యువల్ కట్టడానికి అని చెప్పేసి ఒక 50,000 పట్టుకుని ఇక్కడ విజయనగరం వచ్చాడు. విజయనగరం ఎల్ఐసి బిల్డింగ్ దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ టెక్నికల్ ఇష్యూ వచ్చేసి పాలసీ పే చేయలేదు. పాలసీ పే చేయకపోవడం వల్ల తర్వాత ఆర్టీసీ కాంప్లెక్స్ పరిధిలోని దగ్గరలోని ఒక వైన్ షాప్ దగ్గర లిక్కర్ కన్జంప్షన్ చేస్తున్నప్పుడు ఒక అనుమానితమైన వ్యక్తి, ఒక సస్పెక్ట్ పర్సన్ వచ్చి ఇతనితో నేను మాటల పరిచయం పెంచుకున్న తర్వాత బండి లిఫ్ట్ ఇస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే ఇలా గంట స్తంభం వెళ్తున్నాను అని చెప్పేసి లిఫ్ట్ ఇస్తాను అని చెప్పేసి అతను ఎక్కించుకుని కొంత దూరం వెళ్ళిన తర్వాత వేరే రూట్ లో వెళ్తూ, ఎందుకు ఈ రూట్ లో వెళ్తున్నాం అంటే ఇక్కడ నాకు తెలిసిన బంధువులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం అని చెప్పేసి అన్నారు. వెళ్ళిన తర్వాత అతని దగ్గర ఉన్న దౌర్జన్యంగా అతని దగ్గర ఉన్న 50,000 రూపీస్ క్యాష్ అనేది తీసుకుని స్నాచింగ్ చేసుకుని అబ్స్కాండ్ అయిపోయాడు. అతన్ని అక్కడి నుంచి అతని దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు దాని మీద ఇమీడియట్ గా తర్వాత అతను వెరిఫై చేసుకున్న చుట్టుపక్కల ప్రాంతాలు అవన్నీ వెరిఫై చేసుకుని మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కేసు నమోదు చేసాము. కేసు దర్యాప్తులో భాగంగా మనము ఇతను వెళ్ళిన రూట్ లోని ఇక్కడెక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ ఉన్నదా, లేకపోతే ఇతను ఎక్కడైతే లిక్కర్ కన్జంప్షన్ చేశారో ఇదన్నీ వెరిఫై చేసిన తర్వాత బ్లూ కలర్ బైక్ ఏదైతే వాడారో ఎక్యూజ్డ్ ఫ్యాషన్ బైక్ వాడారో ఆ బైక్ నెంబర్ బట్టి తర్వాత అతని టెక్నికల్ సపోర్ట్ తీసుకుని ఇతను ట్రేస్ చేసాము. ఇతను బస్వా కనకరాజ్ అని చెప్పేసి యాక్చువల్ గా ఇతను ప్రొఫెషనల్ బై తాపీ మేస్త్రి. బట్ ఈ విధంగా విజయనగరం కానీ ఈ సరౌండింగ్స్ ఏరియాలో ఇలాగ వచ్చినప్పుడు ఈ లిక్కర్ కన్జంప్షన్ చేసిన తర్వాత ఈ విధంగా చేశాడు. ఇతను శ్రీకాకుళం జిల్లా అల్లినగరం హెచ్చర్ల దగ్గర అల్లినగరం అనమాట. ఇతను తాపీ పనులు చేస్తూ ఉంటాడు. ఈ విధంగా అతని దగ్గర స్నాచింగ్ చేసిన అమౌంట్ లోని ఖర్చు పెట్టిగా రిమైనింగ్ 38,500 అవుట్ ఆఫ్ 50,000 38,500 రికవర్ చేసాము. దాంతోపాటు అప్పుడు అతను దొంగతనం స్నాచింగ్ చేసినప్పుడు పట్టుకెళ్ళిపోయిన ఎల్ఐసి బాండ్లు, ఎల్ఐసి రిసిప్ట్లు, విక్టిమ్ తాలూకా ఆధార్ కార్డ్స్ ఇవన్నీ కూడా సీజ్ చేసాము. ఆ అమౌంట్ కూడా సీజ్ చేస్తాము. ఈ అఫెన్స్ చేయడానికి ఉపయోగించిన ఫ్యాషన్ బైక్, యమహా బైక్, మోటార్ సైకిల్, మోపెడ్ కూడా సీజ్ చేసాం. ఈ రోజు ఎక్యూజ్డ్ని రిమాండ్కి తరలిస్తున్నాము. ఇలాంటివి ఏమి జరగకుండా ప్రజలందరికీ కూడా అనుమానితమైన వ్యక్తులు, అపరిచిత వ్యక్తులతో పరిచయం అయినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనే వాళ్ళతో అసోసియేట్ అయ్యి వాళ్ళతో ట్రావెల్ చేయడం అనేది చేయకూడదని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు.